మనోడి సిమ్టమ్స్ అన్నీ చూస్తే క్యాన్సర్ లానే ఉంది భయ్యా. క్యాన్సరా? అబ్బా! ఏంటి డల్గా ఉన్నారు ఇద్దరు? మా ఓన్‌కి క్యాన్సర్ వచ్చిందంట సార్. రిపోర్ట్స్ ఇవ్వు. ఎవర్రా చెప్పింది క్యాన్సర్ అని? అది క్యాన్సర్ కాదురా, అది ఫైబ్రోమయాల్జియా. క్యాన్సర్ కాదా? అమ్మయ్యా, ఎంత భయపడిపోయాను సార్. సార్ ఏమీ లేని మనకే ఇలా ఉంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఎన్ని అనుమానాలు ఎన్ని ఉంటాయి సార్. సార్ ఈ విషయంలో మీరు ఎలాగైనా 4 మాటలు మాట్లాడాల్సిందే సార్. అవి అదే డేంజరస్ పార్ట్. క్యాన్సర్ ఇక్కడ ప్రాబ్లం కాదు, క్యాన్సర్ మీద ఉన్న అపోహలే అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం. సార్ చిన్న డౌట్, క్యాన్సర్ అనేది అంటువ్యాధా? క్యాన్సర్ అంటే ఇన్ఫెక్షన్ కాదు, బ్యాక్టీరియా వైరస్ వల్ల స్ప్రెడ్ అవ్వదు. మన ఓన్ బాడీలోని సెల్స్ డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి రెప్లికేట్ అవ్వడం వల్ల వచ్చేదే క్యాన్సర్. సో మనం తినే ఫుడ్ వల్ల, ఎయిర్ వల్ల, మన పక్కన కూర్చుంటే స్ప్రెడ్ అవ్వదు. సార్ బయాప్సీ గానీ సర్జరీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందా? బయాప్సీ కానీ సర్జరీ కానీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందో అందరూ భయపడతారు, కానీ నిజానికి క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యేది బ్లడ్ వెజల్స్ నుంచి ఆర్ లింఫాటిక్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. బయాప్సీ తీసేది టిష్యూ డయాగ్నోసిస్ కోసం అండ్ సర్జరీ చేసేది ట్రీట్మెంట్ కోసం. సర్జరీ వల్ల ఒకవేళ క్యాన్సర్ స్ప్రెడ్ అయితే ప్రపంచంలో ఏ సర్జరీ జరగదు. సార్ మన పెద్దలు చెప్పినట్టు క్యాన్సర్ అనేది ఏదైనా పాపం చేస్తే వస్తుందా? రవి, క్యాన్సర్ మొరాలిటీ కాదు, క్యాన్సర్ ఈజ్ ఎ బయాలజీ. క్యాన్సర్ లైఫ్ స్టైల్, జెనెటిక్స్, ఎన్విరాన్మెంటల్ డిజైన్ దీన్ని బట్టి బేస్ అవుతుంటుంది. క్యాన్సర్కి గుడ్ ఆర్ బ్యాడ్ అని తేడా ఏమి